హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. గేమ్ చేంజర్ మూవీకి రిలీజ్ అయిన ఫస్ట్ డేనే మార్నింగ్ షోనే ఎంత పెద్ద నెగిటివ్ టాక్ వచ్చిందో మనందరికీ తెలిసిందే. ఒక రకంగా చెప్పాలంటే అదైతే నెగిటివ్ టాక్ కాదు, కావాలని చేసిన ఒక విష ప్రచారం అనేసి అనుకోవచ్చు. ఇప్పుడు మూవీ చూడడానికి వెళ్తున్న ప్రతి కామన్ పబ్లిక్ కూడా మూవీ ఇంత బాగుంటే ఎందుకు ఈ రేంజ్ లో నెగిటివ్ రివ్యూస్ అనేది ఇవ్వడం జరిగింది అనేసి మండిపడుతున్నారనమాట. ఇదైతే వాస్తవమే. మేము ఈ మూవీ చూడాలని ఫస్ట్ డే నుంచే అనుకున్నా, కానీ ఇంత నెగిటివ్ రివ్యూస్ రావడంతో ఈ 2-3 రోజులు వాయిదా వేసుకున్నాం. సో ఈ రోజు వచ్చి మూవీ చూసిన తర్వాత మూవీ ఇంత అద్భుతంగా ఉంది, కానీ ఈ రివ్యూస్ అయితే ఇంత ఘోరంగా ఉంటాయా, మరి ఇంత పెద్ద పెద్ద రివ్యూవర్స్ ఇంత ఫేక్ రివ్యూస్ కూడా ఇస్తున్నారా, ఇది నిజంగా చాలా అన్యాయం అనేసి బాధపడుకుంటూ పబ్లిక్ అయితే చెప్తున్నారు. ఇటువంటి చప్రీ రివ్యూస్ కావాలని ఎంత చేసినా కానీ మూవీ మీద గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన యాక్టింగ్ తోటి, మూవీలో ఉన్న కంటెంట్ తోటి గట్టి సమాధానం అయితే ఇచ్చాడు. మొదటి రోజు ఒక 2-3 షోస్ కు ఎఫెక్ట్ అవుతుందేమో, కానీ ఒక్కసారి పబ్లిక్ లోకి మూవీ కంటెంట్ వెళ్ళిపోతే మూవీ సక్సెస్ ని ఎవరు కూడా ఆపలేరు. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి గేమ్ చేంజర్. ఇక అసలు విషయానికి వస్తే, గేమ్ చేంజర్ మూవీ ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ దంచి కొట్టి కలెక్షన్స్ రాబట్టిందనమాట. మామూలు కలెక్షన్స్ కావవి. 186 కోట్ల గ్రాస్ అయితే వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే రాబట్టింది. ఆ కలెక్షన్స్ ని చూసి ఫేక్ రివ్యూవర్స్ అయితే లబోదిబోమని అయితే తలలు పట్టుకోవడం జరిగిందనమాట. ఇక సెకండ్ డే గేమ్ చేంజర్ మూవీ కలెక్షన్స్ వచ్చేసి 84 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ అనేది రాబట్టింది. సో 2 రోజులకు గాను 270 కోట్ల గ్రాస్ అనేది వరల్డ్ వైడ్ గా గేమ్ చేంజర్ మూవీ రాబట్టి బాక్స్ ఆఫీస్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తుంది. ఇక 3వ రోజు నుంచి గేమ్ చేంజర్ మూవీకి అద్భుతమైన కలెక్షన్స్ అయితే రాబోతుంది. ఇది మాత్రం ఖాయం. ఎందుకంటే వరుసగా పండుగ సెలవులు 6 రోజులు ఉన్నాయి కాబట్టి ఎవరు ఊహించని స్థాయిలో గేమ్ చేంజర్ మూవీ అయితే ఈ 1 రోజుల కలెక్షన్స్ పెట్టబోతుంది. ఇక యాంటీ ఫ్యాన్స్, యాంటీ మీడియా ఖచ్చితంగా ఈ 1 రోజులు మూటాముల్లా సర్దుకొని ఎక్కడికైనా పారిపోవడం బెటర్ ఏమో.